నమస్తే వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. సౌత్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్. సినీ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన వరలక్ష్మికి కొన్నాళ్ల తర్వాత హీరోయిన్ గా ఆఫర్స్ తగ్గాయి. దీంతో సినిమాల్లో కీలక పాత్రలు చేసుకుంటూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయింది. మరీ ముఖ్యంగా లేడీ విలన్ అంటే ప్రస్తుతం తెలుగులో వరలక్ష్మి శరత్ కుమార్ పేరు మాత్రమే వినిపిస్తోంది. అయితే అలాంటి వరలక్ష్మి శరత్ కుమార్ తాజాగా ఎంగేజ్మెంట్ చేసుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా వరలక్ష్మి నేను అసలు పెళ్ళే చేసుకోను అంటూ చెప్పింది. అలాంటిది సడన్ గా ఎంగేజ్మెంట్ చేసుకొని అందరికీ షాక్ ఇచ్చేసింది. అయితే వరలక్ష్మి శరత్ కుమార్ సింపుల్ గా నికోలై సచ్దేవ్ అనే వ్యక్తితో ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఈ ఎంగేజ్మెంట్ వేడుకల్లో అతి కొద్ది మంది మాత్రమే పాల్గొన్నారు. అయితే వీరి పెళ్లి ఈ ఏడాది చివరిలో కల్లా ఉంటుందని తెలుస్తుంది. ఇక సడన్ గా ఎంగేజ్మెంట్ ఫోటోస్ షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచిన వరలక్ష్మి కాబోయే భర్త ఎవరు అని అందరూ గూగుల్లో తెగ సెర్చ్ చేస్తున్నారు. ఇక వరలక్ష్మి శరత్ కుమార్ చేసుకోబోయే అబ్బాయి పేరు నికోలై సచ్దేవ్. ఈయన ఆర్ట్ గ్యాలరిస్ట్ అని తెలుస్తోంది. ఇక తన ఆర్ట్స్ ద్వారా కోట్లలో సంపాదిస్తారని సమాచారం. అలాగే ఈయనకు 100 కోట్ల ఆస్తులు కూడా ఉన్నట్లు సమాచారం. అయితే వరలక్ష్మి ఎప్పుడు కూడా ఆ వ్యక్తితో ఎక్కడా కనిపించలేదు. కానీ ముంబై మాత్రం వెళ్ళేది. ఇక నికోలై కూడా ముంబైలోనే ఉంటారు. అలా ప్రతి నెల 2 సార్లు ముంబై వెళ్ళి ఆయనని కలిసేది. అయితే గత 14 సంవత్సరాలుగా వీరి ప్రేమాయణం కొనసాగుతుందట. అలాగే 2-3 సంవత్సరాల కిందట నుండి కుటుంబ సభ్యులకు చెప్పే సహజీవనం చేస్తున్నారు. అంతేకాకుండా నికోలై సంబంధించిన మరో న్యూస్ సంచలనంగా మారింది. నికోలైకు మొదటి పెళ్లి కాదట, ఆయనకు ఇది 2వ పెళ్లి అని తెలుస్తోంది. మొదట మోడల్ అయిన కవితను ప్రేమించి పెళ్లి చేసుకున్న నికోలై 2 పిల్లల తండ్రి అయ్యాడట. అలాగే నికోలై కవితల కూతురు అయిన కషా సచ్దేవ్ జాతీయ లెవెల్లో పవర్ లిఫ్టింగ్ లో ఎన్నో పథకాలు, మెడల్స్, అవార్డ్స్, రివార్డ్స్ కూడా అందుకుందట. అయితే కవిత నికోలై మధ్య కొన్ని మనస్పర్ధల కారణంగా గొడవలు పడి విడాకులు తీసుకున్నారట. నికోలై డివోర్స్ తీసుకున్నాక మళ్ళీ వరలక్ష్మితో ప్రేమలో పడి 14 సంవత్సరాలుగా వారి బంధాన్ని ముందుకు నడిపిస్తున్నారు. అలా చివరిగా ఆమెతో పెళ్లికి రెడీ అయ్యారు. అయితే ప్రస్తుతం ఈ విషయం నెట్టింట్లో వైరల్ అవ్వడంతో చాలా మంది నెటిజన్స్ ఇన్ని సంవత్సరాలు ఆగి 2వ పెళ్లి వాడిని పెళ్లి చేసుకుంటుందా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.